హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఒక సబ్స్క్రైబర్ కోసం అయితే నేను కట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్, బ్యాక్ డీప్ నెక్, ఫ్రంట్ వచ్చేసి హై నెక్ అన్నమాట. చూడండి, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మనం రెండు ఖర్చులు మన సైడ్ పెట్టుకోవాలి. ఓపెన్స్ అనేటివి మన సైడ్ పెట్టుకోవాలి. నెక్ ఎంత ఉందో మనం మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత సెంటర్ దాటైతే మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, సింపుల్గా చెప్పేస్తానండి, సోది లేకుండా. బ్యాక్ హైట్ చూసుకున్న తర్వాత బ్లౌజ్ని రెండుగా ఫోల్డ్ చేసి చంక దగ్గర అంటే ఎంత ఉందో చెస్ట్ చూసుకోవాలి. ఆ తర్వాత నెక్ రౌండ్ నుంచి మనం చంక దగ్గరకు అయితే ఒక మార్క్ పెట్టుకోవాలి. చంక ఎంత ఉందో కూడా మార్క్ చేసుకోవాలి ఫోల్డ్ చేసి. ఆ తర్వాత నెక్ చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర రెండు మార్కింగ్ పెట్టుకోవాలి. చంక దగ్గర సెంటర్లో కూడా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ పాయింట్లన్నీ స్కేల్ తీసుకొని నీట్గా ఇదిగోండి మార్కింగ్ అన్నీ మనకి ఏ విధంగా అయితే కావాలో మార్క్స్ కుట్టడానికి ఆ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర మార్క్ వేస్తున్నాను. నెక్ వచ్చేసి కొంచెం బ్రాడ్ నెక్. అయితే బ్రాడ్ నెక్ ఎలా గీసుకోవాలంటే, ఇప్పుడు బ్రాడ్ నెక్ ఉన్నప్పుడు చంక తక్కువగా ఉండాలండి, అప్పుడే షోల్డర్ అయితే జారదు. చూడండి, 1.5 ఇంచ్ పైకి పెట్టాను నేను చంక దగ్గర రౌండ్. ఇంకా షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మనము లోపలికి అని తీసుకోవాలి. అలాగే నెక్ దగ్గర కింద ఒక 1/2 ఇంచ్ బయటకి తీసుకోవాలి. కొంచెం బ్రాడ్ కాబట్టి వాళ్ళకి ఎంతైతే బ్రాడ్ కావాలో అంతే అన్నమాట. సో ఈ విధంగా అయితే నేను రౌండ్ గీసుకున్నాను. షోల్డర్ దగ్గర కూడా లోపలికి కొంచెం మార్కింగ్ లోపలికి వేసుకుంటే 1/2 ఇంచ్ అసలు షోల్డర్ అనేది జారదు, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ టోటల్గా వేసుకున్నాం కదా, కటింగ్ అయితే చేసుకుందాము. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే తెలియజేయండి. ఒక కస్టమర్ బాలాగారి కోసం అయితే నేను కట్ చేస్తున్నా. చూడండి బాలాగారి, ఎవ్రీ వీడియోని మీరు చూస్తున్నాను అన్నారు కదా, సో ఈ వీడియో కూడా చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నేనైతే తప్పకుండా క్లారిఫై చేస్తాను. ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ నేను చెప్తాను. ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. బ్యాక్ పార్ట్ అయితే మీరు డీప్గా అడిగారు, బ్యాక్ ఓపెన్ అడిగారు. చూడండి, ఈ విధంగా అయితే నేను బ్యాక్ పార్ట్ని కట్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అండి. నెక్ మాత్రము హై నెక్గా ఉండాలి అని చెప్పారు. పైకి చూడండి, 1 ఇంచ్ అయితే నేను ఎక్కువ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్కి. సేమ్ మార్కింగ్ అయితే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే మార్క్ వేసుకోవాలి. చంక, నెక్, టోటల్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే అయితే మనం మార్క్ వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ మనకు పైకి కావాలి కాబట్టి 4.5 లేదా 5 అంటే మన కస్టమర్ సైజుని బట్టి తీసుకోవాలన్నమాట. ఇందులో నేను 4.5 తీసుకున్నాను. నెక్ వచ్చేసి 3 పాయింట్ పెడదామా రౌండ్ పెడదామా అని ఆలోచించాను, కానీ రౌండే పెట్టాను. చూడండి, అలా రౌండ్ అయితే గీసేసుకున్నాను. ఆ రౌండ్ తర్వాత 4.5 మార్కింగ్ వేశాను. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ షేప్ పర్ఫెక్ట్గా రావాలి అంటే, కరెక్ట్ పాయింట్ దగ్గర కూర్చోవాలంటే 4 ఇంచెస్ విడత తీసుకోవాలి. ఇక్కడ సెంటర్లో 10 ఇంచెస్ అయితే నేను సెంటర్ పాయింట్ తీసుకున్నాను. 3 ఇంచెస్ దగ్గర నేను డాట్ మార్కింగ్ వేశాను. కింద క్రాస్ బెల్ట్ మార్కింగ్, కానీ క్రాస్ బెల్ట్ కాదు, ప్రిన్సెస్ కట్ కాబట్టి నేను ఈ విధంగా ప్రిన్స్ కట్ మార్కింగ్ వేస్తున్నాను. 1 ఇంచ్ అయితే పైకి పెట్టుకున్నాను, ఎందుకంటే చాలా కిందికి అయిపోతుంది కాబట్టి 1 ఇంచ్ అయితే ఫ్రంట్ పైకి పెట్టుకున్నాను.
ఇప్పుడు సెంటర్ డాట్ పాయింట్ ఎక్కడుందో మనకి చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. సెంటర్లో 4 ఉన్నప్పుడు మనకు కింద మాత్రము 3.5 ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 2 ఇంచెస్ డాట్కి మార్కింగ్ చేసుకొని అక్కడ షేప్ అనేది మంచిగా రౌండ్గా నీట్గా గీసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. చెప్పడం కంటే గీస్తున్నప్పుడు చూస్తే కొంచెం ఈజీగా అనిపిస్తుంది. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయమన్నారని నేను ట్రై చేస్తున్నాను. చూసారు కదా, ఫ్రంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడైతే షోల్డర్ జారదు. ఒకవేళ మీకు నెక్ బ్రాడ్గా కావాలి అన్నా కానీ పెట్టుకోవచ్చు. తన షోల్డర్ చాలా చిన్నగా ఉంటుంది, చిన్న బ్లౌజే ఇది. సో నేను చిన్నగా పెట్టుకున్నాను, అంటే తక్కువగా పెట్టుకున్నాను. నా వీడియోస్ చూడండి. క్రాస్ కటింగ్ బ్లౌజెస్ కానీ డిఫరెంట్గానే ఉంటాయి, చాలా ఈజీ ఉంటుంది. ఆది బ్లౌజ్ తోటే నేను ఎక్కువగా కటింగ్ చేస్తాను. ఆది బ్లౌజ్ తోటి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీకు ఆది బ్లౌజ్ కనుక ఇస్తే, నేను వేసే మెజర్మెంట్తో వేస్తే మటుకు చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి. చూడండి బాలాగారు, ఈ కటింగ్ అయితే ఇలా ఉంటుంది. నాకు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి, ఎలా ఉంది, నచ్చిందా, మీరు అడిగింది ఇదేనా లేక ఇంకా వేరే ఏమైనానా, నాకైతే క్లియర్గా ఒకసారి అయితే చెప్పండి. చూడండి, ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ తీస్తున్నాను, హ్యాండ్స్ పార్ట్. అయితే నేను ఖర్చుకు మనం ఎంతైతే తీస్తామో అంత క్లాత్ ఎక్కువ పెట్టుకుంటాను. అంటే నేను సింగిల్ జాయింట్ వేస్తానండి. కొందరు డబుల్ జాయింట్స్ వేస్తారు, క్లాత్ సరిపోకుండా. నేను సింగిల్ జాయింట్ వేసుకుంటాను. సో నేను ఖర్చుకు మనము బ్యాక్ పార్ట్కి ఎంత తీసుకుంటామో అంత ఎక్కువగా క్లాత్ తీసుకుంటాను హ్యాండ్స్కి అయితే. తీసుకొని చూడండి, హ్యాండ్స్ దగ్గర మార్కింగ్ వేసాను. ఇవి పఫ్ హ్యాండ్స్, స్మాల్ పఫ్ అన్నమాట, ఎక్కువ పఫ్ కాదు, చిన్న పఫ్ రావాలి. ఒక 5 కుచ్చులు అంతే. ఇక్కడ 2, బ్యాక్ సైడ్ 2, ఫ్రంట్ సైడ్ 2, మధ్యలో 1 అంతే. 5 కుచ్చులు. ఈజీగా అయిపోతుందండి కటింగ్. ఎక్కువ హార్డ్ వర్క్ అయితే ఏముండదు. దీనికి డౌన్ కటింగ్ చేసుకోవచ్చు, చేసుకోకున్నా కానీ చాలా బాగా కుదురుతుంది. నేను ఏం తీయను అసలు డౌన్ కటింగ్ పఫ్ ఉన్న వాటికి. ఇంకా సన్నగా ఉన్న వాళ్ళకైతే అవసరమే లేదు, నీట్గా పఫ్ నీట్గా కనబడుతుంది. బ్యాక్ సైడ్ సింగిల్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి, హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ.